హలో, వెల్కమ్ టు N9 మీడియా. తంగలాన్ సినిమా గురించి మనమంతా గత వారం రోజులుగా మాట్లాడుకుంటున్నాం. అయితే ఈ సినిమాకు సంబంధించి N9 మీడియా సిరీస్ రూపంలో మీకు రివ్యూస్ని మీ ముందుకు తీసుకురాబోతుంది. అందులో మొదటిదిగా మెర్సీ మార్గరెట్ రాసిన రివ్యూను మీరు ఇప్పుడు చూడబోతున్నారు. చరిత్ర గురించి మీరు ఎంత ఎక్కువగా తెలుసుకుంటే భవిష్యత్తుకు మీరు అంత మంచిగా సిద్ధమవుతారు అని రూస్వెల్ట్ అంటాడు. ఈ మాటలో ఎంత లోతైన సత్యం ఉంది. చరిత్ర అంటే కేవలం పాతకాలపు సంఘటనల సంకలనం మాత్రమే కాదు, అది మనకు భవిష్యత్తులో మార్గనిర్దేశం చేసే పాఠాలను అందిస్తుంది. చరిత్రను అధ్యయనం చేయటం ద్వారా మనం పాతకాలంలో మనుషులు చేసినటువంటి తప్పులను, వారి విషయాలను, వారి విజయాలను, వారు ఎదుర్కొన్నటువంటి సవాళ్లను అర్థం చేసుకుంటాం. ఈ అనుభవాలు మనకు భవిష్యత్తులో ఏ నిర్ణయాలు తీసుకోవాలి, ఏ మార్గంలో మనం వెళ్ళాలి అనే విషయాలలో సహాయం చేస్తాయి. చరిత్ర మనకు ఒక అద్దంలా పనిచేస్తుంది. గతంలో జరిగిన పరిణామాలను మనకు చూపిస్తుంది. దాని ద్వారా మనం భవిష్యత్తులో తీసుకోవలసినటువంటి జాగ్రత్తలను, అలాగే అవకాశాలను గురించి తెలుసుకోగలుగుతాం. సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా చరిత్ర ఎంత ముఖ్యమైనదో మనం గుర్తించాలి. చరిత్ర నేర్పే పాఠాలు, అనుభవాలు, చరిత్ర పరిశీలన ద్వారా మనం చరిత్ర నుండి నేర్చుకుని భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని గట్టిగా నమ్ముతాం, నమ్మాలి కూడా. ఇలా చరిత్రను అధ్యయనం చేసి చరిత్రలో కొన్ని జాతులు ఎలా తమ అస్తిత్వాన్ని కోల్పోతూ తమ మూలాలను కాపాడుకోవడానికి తిరుగులేని పోరాటం చేశారో చెప్పేందుకు తన ప్రతి సినిమా ద్వారా గొప్పగా ప్రయత్నిస్తూనే ఉంటారు పారంజిత్. తంగలాన్ సినిమాని కూడా పారంజిత్ అంతే శ్రద్ధతో చరిత్రను అధ్యయనం చేసి కొన్ని అంశాలను కాస్త చారిత్రక వాస్తవాలకు దూరంగా తీసుకెళ్లినప్పటికీ మైథాలజీ, ఫ్యాంటసీ, సామాజిక చారిత్రక అంశాలను కలిపి తీసిన సినిమా ఇది. పారంజిత్ దర్శకత్వంలో వచ్చిన ఈ తంగలాన్ సినిమా ఒక అద్భుతమైన దృశ్య కావ్యం. ఒక జాతినే నాశనం చేసి దాని మీద ఇంకో జాతి నిర్మాణం అవుతూ మూలాలను చెరిపేసే దౌర్జన్యాన్ని, సోషియో పొలిటికల్ సమస్యలను అంత శక్తివంతంగా చెప్పిన సినిమా ఇది. గ్రీడ్, సొసైటల్ అప్రెషన్, సెల్ఫ్ అసెషన్, బెట్రాయల్ గురించి, గో అండ్ కనెక్ట్ విత్ యువర్ రూట్స్ అనే అంశాలను అద్భుతంగా కథగా మలిచి మనకు అందించిన సినిమా ఇది. సమాజంలో ఉన్న వివిధ భేదాలను, అణచివేతను, వారి హక్కుల కోసం చేయాల్సిన పోరాటాన్ని ఈ సినిమా చాలా సవివరంగా చూపిస్తుంది మనకు. కుల వ్యవస్థ, సామాజిక, ఆర్థిక, రాజకీయ పరమైనటువంటి అణచివేతలను ఉన్నది ఉన్నట్టుగా చూపించే ప్రయత్నం చేసింది. పారంజిత్ ఈ వ్యవస్థను అద్భుతంగా చూపించడంలో విజయవంతమయ్యారు. నిజం చెప్పాలంటే కొందరికి చెంప చెల్లుమనిపించే జవాబిచ్చారు ఈ సినిమా ద్వారా. నిజానికి తంగలాన్ చిత్రంలో చూపిన కులాధారిత వ్యవస్థ భారతదేశంలో వాస్తవానికి ఇంకా ఉన్నది. కుల వివక్ష, సామాజిక అణచివేత మరియు శ్రామిక వర్గాల దోపిడీ నిజంగా జరిగిన సంఘటనలు, జరుగుతున్న సంఘటనలు కూడా. సినిమా ఈ సామాజిక వాస్తవాలను ఆధారంగా అధికంగా ప్రదర్శిస్తూ ఆ కాలంలో ఉన్న అన్యాయాలను తెరపైకి తెచ్చింది. కొన్ని వేల సంవత్సరాలుగా ఈ భూమిని మూలవాసులు, ముఖ్యంగా బహుజనులు సంపూర్ణంగా రక్షిస్తూ వచ్చారు. అయితే బాహ్య ప్రపంచం నుంచి వచ్చిన ఆక్రమణదారులు ఈ వనరులను దోచుకోవడానికి అనేక ప్రయత్నాలు చేశారు. అసాధారణ సంపదతో సహజ వనరులు, ప్రసిద్ధ నదులు, చక్కటి వాతావరణం, వ్యవసాయానికి అనువైన నేలలు ఉండటం వల్ల వాళ్ళు ఈ భూమిని వదిలి వెళ్ళాలని అనుకోలేదు. ఆర్యుల కాలం నుంచి మొదలై బ్రిటిష్ వాళ్ళ వరకు ఈ దేశ మూలవాసుల మీద దాడులకు దిగుతూనే ఉన్నారు. ఆర్యుల ఆధిపత్యం ఆధారంగా ఏర్పడిన కుల వ్యవస్థ ఈ బహుజన ప్రజలపై అత్యంత అన్యాయంగా చెలరేగింది. బ్రాహ్మణ వర్గం ఆధారంగా ఉన్న ఈ కుల వ్యవస్థ బహుజనులను తమ గత జన్మ కర్మలతో సంబంధించు అని నమ్మించడంలో విజయం సాధించింది. ఈ సినిమా ఈ విశేషాలను బాగా ప్రతిబింబిస్తుంది. ముఖ్యంగా విక్రమ్ పాత్రలోని తంగలాన్ ఈ కుల వ్యవస్థను ఎలా ఎదిరిస్తాడు మరియు తన ప్రజల పట్ల చూపించినటువంటి అన్యాయాన్ని ఎలా ప్రశ్నిస్తాడు అనేది కీలకమైన అంశం. ఆర్యుల ఆధిపత్యం ఆధారంగా ఏర్పడిన కుల వ్యవస్థ ఈ బహుజన ప్రజలపై అత్యంత అన్యాయంగా చెలరేగింది. బ్రాహ్మణ వర్గం ఆధారంగా ఏర్పడినటువంటి ఈ కుల వ్యవస్థ బహుజనులను ఎంతగా అణచివేసింది, అంటరానితనాన్ని వాళ్ళు బహుజనులను ఎంతగా అణచివేసి అంటరాని వాళ్ళు అని నెడుతూ నీచంగా చూస్తూ వచ్చిందో ఈ సినిమాలో మనం చూడొచ్చు. ముఖ్యంగా విక్రమ్ పాత్రలోని తంగలాన్ ఈ కుల వ్యవస్థ మీద చేసే తిరుగుబాటు ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది. అంతేకాకుండా ఎలా ప్రశ్నిస్తాడు అనేది కూడా ఇక్కడ కీలకం.
ఈ చిత్రంలో ముఖ్యంగా ఆదివాసీ తెగల్లో అణచివేయబడిన కులాలలో స్త్రీ పురుషుల మధ్య సమానత్వం గురించి చెప్పడానికి అనేక సన్నివేశాలున్నాయి. హీరో విక్రమ్ మరియు అతని భార్యగా నటించిన పార్వతిల మధ్య ఉన్న సంభాషణలు, స్త్రీల భావ ప్రకటన స్వేచ్ఛ, వారి కోరికలను చర్చించుకునే స్వేచ్ఛను ప్రేక్షకులు కూడా ఆలోచించేలాగా చిత్రీకరించారు. కుల వ్యవస్థను కాపాడుకోవడానికి బ్రాహ్మణ సామాజిక వర్గం ఎంత దిగజారిందో ఈ సినిమా ద్వారా పారంజిత్ చాలా స్పష్టంగా చూపించారు. బ్రాహ్మణ వర్గం గౌతమ బుద్ధుని విగ్రహాలను ధ్వంసం చేసి బౌద్ధ మతాన్ని నిర్వీర్యం చేయడానికి చేసిన ప్రయత్నాలను ఈ సినిమాలో ఒక చారిత్రక కోణం నుంచి చూపించారు. బుద్ధుని తలను ఖండించే సన్నివేశం సాంఘిక అసమానతలను, కుల వ్యవస్థతో ఉన్నటువంటి వివక్షను బలంగా చర్చిస్తుంది. ఈ దేశ భూమిపుత్రులు బహుజనులు ఎలా తమ హక్కులను కోల్పోయారో, వాళ్ళ భూమి మీద వాళ్ళకున్న హక్కులను ఎలా వదులుకోవాల్సి వచ్చిందో స్పష్టంగా చూపించారు. ప్రత్యేకించి తంగలాన్ పాత్రపై 24 అణాల పన్ను విధించి తన 5 గుంటల భూమిని జప్తు చేసే సన్నివేశం ఈ కుల వ్యవస్థ మీద కోపం తెప్పించేలా ఉంటుంది. ఈ భూస్వామ్య బూర్జువా వ్యవస్థ యొక్క దోపిడీని బలంగా చూపిస్తుంది. బ్రిటిష్ వాడు తనకు సమానంగా గుర్తించి తంగలాన్కి బట్టలు బహుమతిగా కృతజ్ఞతగా ఇస్తాడు. కానీ బ్రాహ్మణుడికి అది కూడా నచ్చదు. వాళ్ళకి సమానంగా బట్టలు వేసుకుని వాళ్ళకన్నా శక్తివంతులుగా కనిపిస్తే వాళ్ళకెందుకు నచ్చుతుంది? అందుకే తంగలాన్ బలం బట్టలలో ఉందనుకున్నవాడు ముందు వాడి బట్టలను చించేయండి అని చెప్పి అనటంలోనే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత తెలివిగా బ్రాహ్మణులు తమకన్నా కింది కులాల ఎదుగుదల మీద దెబ్బ కొట్టాలో, వాళ్ళ బలాన్ని బలహీనతలని ఎలా గమనిస్తూ ఉంటారో ఈ సినిమా చూపిస్తుంది. ప్రజల పోరాటం ఈ చిత్రంలో ప్రధాన పాత్రగా ఉంటుంది. ప్రజలు స్వాతంత్ర్యం కోసం చేసిన పోరాటం సత్యానికి దగ్గరగా ఉంటుంది. ప్రజలు తమ హక్కుల కోసం చేసిన పోరాటాలు, అణచివేతలకు వ్యతిరేకంగా చేసిన ప్రయత్నాలు నిజమైన చారిత్రక సంఘటనలను ఆధారంగా చేసుకున్నట్టు మనం కేజీఎఫ్ చరిత్ర చదివి తెలుసుకోవచ్చు. ఇక కథ విషయానికి వస్తే, తంగలాన్ తాత ముత్తాతల నుంచి వచ్చిన భూమిని సేద్యం చేసుకుంటూ తన చిన్న కుటుంబంతో ఆనందంగా గడిపే వ్యక్తి. కానీ జమీందారీ కుట్రకు బలై అనవసరమైన పన్ను చెల్లించాలనే నిబంధనలు ఉండటం వల్ల శిస్తు కింద భూమి కోల్పోతాడు. వాళ్ళ పొలంలోనే తన కుటుంబం అంతా వెట్టి చాకిరీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి సందర్భంలోనే బ్రిటిష్ వాళ్ళు బంగారం వెతుకుతూ ఆ ప్రాంతానికి వస్తారు. వాళ్ళకి సహకరించేందుకు గాను వాళ్ళకి కూలీలు కావాలి. తంగలాన్ ఇక మిగతా గ్రామ ప్రజలకు వాళ్ళ తాతలు చేసిన పనే అది కాబట్టి ఆ పని పట్ల అవగాహన ఉంటుంది. అందుకే వీళ్ళని తీసుకువెళ్ళటం బ్రిటిష్ వాళ్ళకు అవసరం పడింది. జమీందారు దగ్గర వెట్టిని దాటి వాళ్ళను వాళ్ళు విముక్తి చేసుకోవటం ఇంకో కారణం వల్ల తంగలాన్ మిగతా గ్రామ ప్రజలు బ్రిటిష్ వారి వెంట బయలుదేరుతారు. వాళ్ళు ఆ బంగారు గనుల వరకు వెళ్లకుండా వాళ్ళని ఆరతి అనే ఒక నాగజాతి స్త్రీ అడ్డుకుంటూ వస్తుంది. ఆమె కొన్ని వేల తరాలుగా ఆ సంపద ఎవరి చేతికి చిక్కకుండా తన జాతి ప్రజలతో ఆ నిధులను కాపాడుతున్న వనదేవత. ఆమె ఉనికి తంగలాన్కి మాత్రమే తెలుస్తూ ఉంటుంది. ఒక్కోసారి అతడు ఆమెతో చేసే సంభాషణ చుట్టుపక్క వాళ్ళు చూసి పిచ్చి అనుకునే సందర్భాలు, అలాగే బ్రిటిష్ వాడు చూసి సైతాన్ అనే పేరుతో పిలబడే సందర్భాలు ఉంటాయి. బంగారం కోసం జరిగే వేటలో ఆ బృందానికి నాయకత్వం వహిస్తున్న క్లెమెంట్ దొర తన కొడుకుని కూడా కోల్పోవలసి వస్తుంది. తంగలాన్ తన కూతురిని కూడా. మొత్తానికి బంగారం జాడ కనుక్కున్న తంగలాన్ మరియు క్లెమెంట్ బృందం ఆనందానికి అవధులు ఉండవు. తంగలాన్ మీద క్లెమెంట్కి విపరీతమైన గురి కుదురుతుంది. తన బట్టలను ఇచ్చి తనకు కృతజ్ఞత చెప్పి తనతో సమానంగా చూస్తాడు. బంగారం వెలికి తీయాలంటే మనుషులు కావాలి. అందుకోసం తంగలాన్ తన గ్రామానికి వెళతాడు. ఊరి వాళ్లకు ఈ వెట్టి తప్పించుకునే మార్గం ఉంది అని బోధ చేస్తాడు. తమ పొలాలను విడిపించుకునే మార్గం ఉంది అని చెప్తాడు. వంటి నిండా బట్టలు వేసుకోవచ్చని, మంచి తిండి తిని గౌరవంగా బ్రతికే అవకాశం ఉంటుందని క్లెమెంట్ దొర పిల్లలకు స్కూల్ కట్టించి చదువు చెప్పిస్తాడు అనే ప్రమాణాలను చెప్పి గ్రామస్తులను తీసుకుని బంగారం దొరికే కోలార్ ప్రాంతానికి బయలుదేరతారు. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే పరిస్థితి వేరుగా ఉంటుంది. క్లెమెంట్ని వదిలి వెళ్ళిన బ్రాహ్మణుడు మళ్ళీ వచ్చి క్లెమెంట్ పంచన చేరుతాడు. జనాలను మళ్ళీ బానిసలుగా చూడటం మొదలు పెడతాడు. ఆరతి అక్కడి సంపద తీసుకోకుండా వాళ్లకు ఆటంకం కలిగిస్తుంటుంది.
క్లెమెంట్ దొరికి కూడా సహనం నశించి పని కోసం వచ్చిన గ్రామస్తులను చిత్రహింసలు పెట్టడం మొదలు పెడతాడు. ఒక వ్యక్తి తప్పించుకోబోయి ఇంకా భయంకరమైనటువంటి స్థలంలోకి వచ్చి పడ్డ వాళ్ళను చూస్తే మనసు తరుక్కుపోతుంది. ఇంతా జరుగుతుంటే తంగలాన్ ఎలా చివరి వరకు పోరాడాడు, ఆరతితో అతని పోరాటం ఎలా సాగింది, బంగారం తీసుకోకుండా అడ్డుకుంటున్న ఆరతిని అతడు నిలువరించగలడా, చివరికి బంగారాన్ని ఎలా చేజిక్కించుకున్నారు అన్నది కథ. ప్రతి పాత్రను అద్భుతంగా మలిచాడు పారంజిత్. తంగలాన్ చిత్రంలోని కథ మరియు పాత్రలు చారిత్రక వాస్తవాల ఆధారంగా ఉండటం వల్ల వాటిని సినిమా రసానికి అనుగుణంగా మార్చి కాస్త కాల్పనికత జోడించారు. ప్రధాన పాత్రలు చారిత్రక వ్యక్తులను ప్రతిబింబిస్తున్నా వారి వ్యక్తిగత జీవితం మరియు సంఘటనలు ఎక్కువగా దర్శకుడి కల్పనగానే కనిపిస్తాయి. అంత కల్పన చేయాలంటే చాలా రీసెర్చ్ అవసరం. సినిమా ఎక్కడా గతి తప్పకుండా వేరే ఫ్లైట్లోకి వెళ్లకుండా శ్రద్ధగా రాసుకోవాలంటే చాలా పరిశోధన అవసరం. ఈ విషయంలో పారంజిత్ సఫలీకృతమయ్యారు. తంగలాన్ పాత్ర గొప్ప యోధుడి పాత్ర. తన కోసమే కాదు, తన చుట్టూ ఉన్న వాళ్ళందరి గురించి ఆలోచించే ఒక పాత్ర. అన్యాయం మీద తిరగబడి అందరి తరఫున నాయకుడిగా ముందుకు నడిచే పాత్ర తంగలాంది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా భయపడకుండా ముందుకు వెళ్ళటం, తన పూర్వీకులు చెప్పినటువంటి చరిత్రను నమ్మి దాంట్లో విశ్వాసం ఉంచి తన మూలాలను ఎప్పుడూ కలిసి ఉండే పాత్ర. సమన్యాయం, సమూహ క్షేమం ఆలోచించే పాత్ర. చియాన్ విక్రమ్ అద్భుతంగా నటించాడు. నటనలో ఇంకో స్థాయికి చేరుకుని తన నటన ద్వారా తనని తాను మరింత మెరుగ్గా డిఫైన్ చేసుకున్నాడు. ప్రాణం పెట్టి చేసినట్టు ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తాడు. అతడి భార్యగా పార్వతి తిరువోతు అద్భుతంగా నటించారు. భర్తకు సమానంగా నిలబడే మొండిఘటం, కుటుంబం కోసం ఏ స్థాయికైనా వెళ్ళగలిగే బలశాలి. తాను కూడా తిరుగుబాటుదారినే, ఎక్కడా తగ్గదు. భర్త, పిల్లలు అంటే అమితమైన ప్రేమ. ఇలాంటి స్త్రీ బంగారం కోసం వేటకు వెళ్ళినప్పుడు కుటుంబాన్ని ఎలా పోషించింది, భర్తతో మాట్లాడేటప్పుడు ఎంత సాధికారంగా మాట్లాడింది. అగ్రవర్ణాలే రైకలు తొడిగే చోట భర్తను రైక కోసం అడిగి తనతో పాటు ఊరి స్త్రీలందరూ రైక తొడిగించే కలను సాకారం చేసుకునే సీన్ హత్తుకుంటుంది. ఆరతిగా మాళవిక మోహన్ కూడా అద్భుతంగా నటించారు. నాగజాతి నాయకురాలిగా, ప్రకృతి వనరులను కాపాడే శక్తి స్వరూపిణిగా ఈ దేశంలో మాతృస్వామ్య వ్యవస్థ ఎంత బలంగా ఉండేదో మాళవిక మోహన్ పాత్ర ద్వారా అద్భుతంగా చెప్పే ప్రయత్నం చేశారు పారంజిత్. తన మూలాలను గుర్తించి తిరిగి రమ్మనేలా ప్రతిసారి తంగలాన్ బుర్రలో సంభాషణ చేసే ఈ పాత్ర ఈ సినిమాకి మూల స్తంభం. మెల్లిమెల్లిగా గ్రామ దేవతల ప్రాధాన్యతని కూడా తగ్గించేస్తూ ఇంటి ఇలవేల్పులు గ్రామ దేవతల ప్రాధాన్యం కూడా తగ్గించే కుట్రలు జరుగుతున్న నేటి కాల పరిస్థితుల్లో మూలవాసులు తమ మూలాలకు కనెక్ట్ అయి ఉండి తమ వనరులు కాపాడుకోవటం ఎంత అవసరమో ఆరతి పాత్ర మనతో మాట్లాడుతుంది. నారాయణ పాత్ర రామానుజుల వారి భక్తి ఉద్యమంలో చేరిన అంటరాని వాడి పాత్రలో పశుపతి బాగా చేశారు. తనని తాను కాస్ట్ అప్గ్రేడేషన్ చేసుకునేందుకు నామాలు పెట్టుకుని అందరికీ జంధ్యం వేస్తూ ఉంటాడు పశుపతి. జంధ్యం వేసుకుని నారాయణుని స్మరిస్తూ ఆధ్యాత్మికంగా ఉంటే కులం మారిపోతుందేమో, జీవితాలు మారిపోతాయేమో అన్న పిచ్చి భ్రమ కూడా కావచ్చు. ఎలా ఈ అంటరాని వాళ్ళు తమ కులాన్ని వదిలించుకునే ప్రయత్నం చేస్తూ వచ్చారో అన్నది కూడా ఇతడి పాత్ర మాట్లాడుతుంది మనతో. జంధ్యం వేసుకున్నా నారాయణ అన్న బ్రాహ్మణుడు అతని దగ్గరకు రానివ్వడు సరికదా, పైపెచ్చు జంధ్యం విలువ తీసేస్తున్నావని తిట్టిపోస్తాడు. కులాన్ని తప్పించుకోవడానికి మతం మారాల్సిన అవసరత ఎలా ఏర్పడింది? ఈ పాత్ర ద్వారా మాట్లాడుతూనే నవ్వు పుట్టించే సన్నివేశాలను రాశారు పారంజిత్. ఈ నారాయణ పాత్ర మీద పెద్ద చర్చని చేయవచ్చు. ఇందులోని ప్రతి పాత్ర మీద కూర్చుని చర్చించే అంత స్టఫ్ ఉన్న పాత్రలు ఇవి. భాష, బట్టలు, భోజనం, వ్యంగ్యం, జీవన విధానం, వాళ్ళ జిజ్ఞాస, ఇలా ప్రతి అంశం మీద చర్చలు పెట్టి మరి మాట్లాడుకునే అంత శ్రద్ధగా పాత్రల్ని మలిచిన పారంజితనని అభినందించకుండా మనం ఉండలేం.